30 ఏళ్ల పాటు జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈరోజు మాదిగ సంఘాలు మొత్తం కూడా ఇక్కడ కూర్చొని మందకృష్ణ మాదిగకు బహిరంగ లేఖ రాస్తున్నాం. ఎందుకంటే 1994 సంవత్సరంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మాదిగలకు 7% డిమాండ్ చేసినాం. కానీ ఇవాళ 30 ఏళ్ల తర్వాత 3 దశాబ్దాల తర్వాత కూడా మళ్ళా ఏబిసిడి అంటా ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 7% కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణమాదిగ కూడా తన వైఖరి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరే కదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలన్నప్పుడు 12% అని చెప్పారు మీరు. మళ్ళీ ఇవాళ 12% గురించి ఎక్కడ మాట్లాడతలేరు. మీ స్వప్నమైనటువంటి వర్గీకరణను వదిలిపెట్టి చేయూత పథకాన్ని గురించి ఉద్యమం చేస్తారనడం విడ్డూరంగా ఉంది. నిజానికి మొన్న 24 ఎలక్షన్స్లో వాళ్ళు 100 రోజులు చేసామని 10 ఏళ్ల పాటు ఆలస్యం చేసినా అదే పార్టీకి నువ్వు మద్దతు తెలిపి అదే పార్టీకి ఓట్లేయమని మా వల్లనే బీజేపీకి సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి చెప్పుకుంటున్నావు. నువ్వు ఎందుకు కిషన్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా చేయట్లేవు? ఎందుకు మోడీని నిలదీయట్లేవు? మోడీని అలింగనం చేసుకున్నావు కదా. నిజానికి నీకు మాదిగా పౌరుషం ఉంటే మోడీ గల్లా పట్టుకొని గుంజుకొచ్చి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాల్సి ఉండే. అట్లా కాకుండా వాళ్ళతో అంటగాగుతున్నావు. వాళ్ళు మన ఆహారాన్ని, మన బట్టల్ని, మన కులాన్ని మొత్తం అవహేళన చేసినటువంటి మన ధర్మాన్ని ఇవాళ మాదిగ గూడెంలోకి తీసుకొచ్చేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అటువంటి చర్యలను మానుకోవాలి. వెంటనే నువ్వు బీజేపీ మీద యుద్ధం ప్రకటించాలి. నీ మిత్రుడైనటువంటి కిషన్ రెడ్డిని బజారు మీద తీసుకురావాలి. అరవింద్ని, బండి సంజయ్ని మొత్తం కూడా రోడ్డు మీద తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి వర్గీకరణ చేసేటట్టుగా ప్లాన్ చేయాల్సింది పోయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఎప్పుడు సంబంధం ఉంటుంది? రేపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఇక్కడ సంబంధం ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వం పైన, చేయుత పైన యుద్ధం ప్రకటిస్తా, బీజేపీని కలుపుకుంటా, కమ్యూనిస్టుని కలుపుకుంటా, కేసీఆర్ని కలుపుకుంటా అని చెప్తా ఉన్నావు. నిజానికి వీళ్ళందరినీ కలుపుకొని ఏం చేయాల్సిన పని ఏంటిది? బీజేపీ యుద్ధం ప్రకటించి వర్గీకరణ సాధించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ముందు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీ వైఖరి వల్ల మాదిగ జాతి నష్టపోతా ఉన్నది. ఎన్నికల్లో నువ్వు బీజేపీకి మద్దతు ఇచ్చినావు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ అవుతున్నప్పుడు బీజేపీకి మాదిగలు ఓట్లేమని చెప్పే నైతిక హక్కు ఎక్కడిది? పార్లమెంటు చట్టం ద్వారా చేసినట్లయితేనే మాదిగలు బీజేపీకి ఓటేయమనే మాట బాగుంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ అమలు జరిగితే అది బీజేపీ చేసినట్టు ఎట్లయితుంది? కాబట్టి వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్టుగా మనం కృషి చేయాలి. నువ్వు ముందుండాలి, బీజేపీ మీద కొట్లాడాలని మేము అంటున్నాం. లేకపోతే మీ ఇద్దరి మధ్యలో చీకటి ఒప్పందం జరిగినట్టే ఉంటుంది. 2 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలప్పుడు మాట్లాడకుండా తిరిగితే ప్రజలు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? కాబట్టి కృష్ణమాదిగా దయచేసి ఇలాంటి విధానాలు మానుకొని ఆంధ్ర రాష్ట్ర మాదిగలకు ప్రయోజనం కన్నా తెలంగాణ మాదిగలకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. మనం ఇక్కడ పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళ కోసమని మనం మాట్లాడాలి. ఆంధ్ర ప్రాంతంలో మాదిగలకు ఆల్రెడీ 7% వస్తుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు జనాభా దామాషా ప్రకారం నామినేట్ పదవులు అంటుండు, జనాభా కులాల లెక్కల కుల గణన అంటా ఉండు. కాబట్టి ఆ లెక్కల ప్రకారం మనం ఎంత ఉంటే అంత ఉండాలని మనం కొట్లాడేసింది పోయి ఎప్పటిదో 3 దశాబ్దాల నాటి మాటలను పట్టుకొని మాదిగలకి తక్కువ రిజర్వేషన్ వచ్చే డిమాండ్ పెట్టడం వల్ల మాదిగ సమాజానికి నష్టం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.